హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఏఎన్క్యూ కార్డ్ అయితే మనకైతే చాలా బాగా క్లిక్ అయిన వీడియో. ఇప్పుడు చూసుకున్నట్లయితే యాప్ గురించి రివ్యూ అయితే చెప్పబోతున్నాను. రెండు వీడియోలు చేసామన్నమాట. ఒకటి చూసుకున్నట్లయితే యాప్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ అనేది, ఇంకోటి చూసుకున్నట్లయితే కార్డ్ అన్బాక్సింగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కొత్తగా క్రెడిట్ కార్డ్ కూడా లాంచ్ చేశారు కదా, ఒకసారి యాప్ రివ్యూ చేద్దామని అయితే చేస్తున్నాను. ఫస్ట్లీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను అనమాట. ఏం లేదు, నేను ఇప్పుడు జస్ట్ లాగిన్ చేస్తున్నాను అనమాట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, మీ అందరికీ తెలుసు కాబట్టి. ఇప్పుడైతే జస్ట్ లాగిన్ ప్రాసెస్ అనమాట. ఏం లేదు, మా నెంబర్తో లాగిన్ అయిపోవడమే. సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసేస్తే మీకైతే ఒక ఓటీపీతో వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే పాతగా చూసిన వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఒక సపోర్ట్గా ఉంటుందన్నమాట, సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా ఉంటే. ఇంకొకసారి అయితే మనల్ని అయితే సిమ్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. సిమ్ డిటెక్ట్ చేసుకొని మనకి తర్వాత అయితే మన పేజ్ అయితే హోమ్ పేజ్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. వన్స్ హోమ్ పేజ్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి కొంచెం లాగిన్ ప్రాసెస్, నాకు కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంది కాబట్టి అలా చూపిస్తుంది. నాది బయోమెట్రిక్ ఆన్లో ఉంది కాబట్టి నా తంబ అయితే తీసుకుంది. వెంటనే కార్డ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్స్ కార్డ్ అనేది ఉంది. పక్కన చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది చూసుకున్నట్లయితే అకౌంట్ అనేది నా పేరు మీద అయితే లేదు, ఎందుకంటే అప్పుడు నాకు మైనర్ కాబట్టి నేను వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నాను అనమాట, ఇంట్లో వాళ్ళ పేరు మీద. మనం అయితే అమౌంట్ అయితే టాప్అప్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్స్ 10 రూపీస్ అయితే టాప్అప్ చేసి ఉంచాను నార్మల్గా. ఇంకా చూసినట్లయితే మనకైతే ఈ విధంగా అయితే మనకి కార్డ్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇంకా తర్వాత సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే కార్డ్ ట్రాన్సాక్షన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకి కార్డ్ యాక్టివేట్ చేసుకోవడానికి ఇలా అయితే ఉంటాయి ఆప్షన్స్ అయితే. ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు కొన్ని బ్యానర్స్ అయితే, పేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా కింద మన షాపింగ్కి ఒక ఆప్షన్ ఉంటుంది. తర్వాత మనకి బౌంటీస్ అని ఇంకో ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మనం ట్రాన్సాక్షన్స్ చేసే ముందుకి మనకి బౌంటీస్ అయితే వస్తాయి అనమాట, గోల్డ్ రూపంలో వస్తాయి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాలెట్ అనమాట. మన వాలెట్ బ్యాలెన్స్ ఎలా ఉందనేది ఇక్కడ ఈ ఆప్షన్లో చెక్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి నార్మల్గా కూడా కనబడుతుందిలేండి. ఇంక ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. టోటల్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్ గురించి కాబట్టి మనం క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ అనేది మనం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి నో మెయింటెనెన్స్ ఛార్జెస్, 0 ఛార్జెస్ అని అయితే అంటున్నారు. మరి చూద్దాం. మనకి డ్యూయల్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఒక క్రెడిట్ కార్డ్ కాదు, 2 క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అట్ ఏ టైం మనకి. ఓకే, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో 2 క్రెడిట్ కార్డ్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. నో జాయినింగ్ ఫీ అని అయితే ఇచ్చారు. మనం యూపీఐ యూజ్ చేసి కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. ఇంకా మన డీటెయిల్స్ అన్నీ మనం ఎటు డెబిట్ కార్డ్కి ఇస్తాం బట్ క్రెడిట్ కార్డ్ కూడా అదే డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. మనం ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే సింపుల్గా క్రెడిట్ కార్డ్ అయితే మనం అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, ఈ విధంగా అయితే మనకైతే ఆఫర్స్ అయితే వీళ్ళైతే చూపిస్తూ ఉన్నారు. మనకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి, కానీ మనం క్రెడిట్ కార్డ్ అయితే నాకైతే రాదనమాట. ఇది వేరే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళ పేరు మీద మనం క్రెడిట్ కార్డ్ తీసుకోలేము. అందుకని చెప్పి మనకి 21 ఏజ్ ఉండాలనుకుంటా మినిమం. నా పేరు మీద అయితే నేనైతే అకౌంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఏయూలో మనకి జాయినింగ్ ఫీజు ఉందని అప్పుడు వాళ్ళ పేరు పెట్టి అయితే క్రియేట్ చేశాను అనమాట, ఏయూ అనేది. మనకి క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మొన్న ఎవరో ఒకళ్ళు కామెంట్లో ఆప్షన్ లేదని చెప్పారు, ఆప్షన్ ఉంది బ్రదర్, చూడొచ్చు. ఇంకా మనమైతే మనకి డెలివరీ అడ్రస్ కూడా మనం ఇచ్చేస్తే సరిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.